హాయ్ హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. అసలు ప్రీమియర్ షోస్ అంటే ఏంటి? ఇవి ఎందుకు వేస్తారు? అంటే మనం అందరికీ టక్కున సమాధానం ఏం చెప్తాం? ఇది కేవలం కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోసమే అంటారు. వాళ్ళు సినిమా చూసి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటే చాలు భారీ హడావుడి, అరుపులు, ఎక్కువగా టికెట్ ధరలు, ఈ కారణాల వల్ల కుటుంబ ప్రేక్షకులు సాధారణంగా ప్రీమియర్ షోలకి దూరంగా ఉండేవారు. కానీ ఇవి రాత్రి వేళల్లో ప్లే అవుతాయి కాబట్టి ఫ్యామిలీస్ వెళ్ళరు. కానీ మన మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా మనశంకర్ వరప్రసాద్ కోసం ఫ్యామిలీస్ ప్రీమియర్ షోలకు కూడా వచ్చేశారు. అవును, ఇప్పుడు ఇదే ట్రెండ్ మరి. కానీ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ప్రీమియం షోలు రాత్రి 9:30 సాధారణ సమయాల్లోనే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇవి సాధారణంగా ఈవినింగ్ షోల మాదిరిగానే ఉండటం వల్ల కుటుంబ ప్రేక్షకులు కూడా ఎలాంటి సందేహం లేకుండా ప్రీమియం షోలకు వచ్చేశారు. ఈ మారుతున్నటువంటి ట్రెండ్ను మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం మనశంకర్ వరప్రసాద్ గారు స్పష్టంగా నిరూపించింది. ఆదివారం రాత్రి 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించినటువంటి పెయిడ్ ప్రీమియం షోలకి థియేటర్లు కుటుంబ సభ్యులతో ప్రేక్షకులతో నిండిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే అరుదైనటువంటి దృశ్యం కనిపించింది. చాలా థియేటర్లలో ప్రీమియం షోలకి వచ్చినటువంటి వారిలో కుటుంబాలే ఎక్కువగా దర్శనమిచ్చాయి. చాలా చోట్ల ప్రేక్షకుల డివిజన్ ఆసక్తిని కనబరిచింది. సగం యువత అయితే మిగతా సగం మంది మధ్య వయసు వారు, వృద్ధులు, మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. సాధారణంగా ప్రీమియం షోలలో ఇలాంటి ఫ్యామిలీ హాజరు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటది. ఇది ఈ సినిమాకు ఉన్నటువంటి బలమైన ఫ్యామిలీ అప్పీల్ ను స్పష్టం చేస్తుంది. ఈ స్పందనకు ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఇమేజ్. దశాబ్దాలుగా ఆయన సినిమాలకు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. మరో కీలక కారణం దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన తెరకెక్కించేటువంటి సినిమాలు కుటుంబ ప్రేక్షకులతో బలమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉంటాయన్న పేరు కూడా ఉంది. గతేడాది ఆయన సినిమాలు సాధించినటువంటి విజయమే దీనికి ఉదాహరణలు. అదే నమ్మకంతో ఈసారి కూడా కుటుంబాలు పెద్ద సంఖ్యలో ప్రీమియర్ షోలకి హాజరవుతున్నాయి. సో మొత్తానికి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా బొమ్మ అయితే హిట్ అయిపోయింది. సో ఈ రోజు కలెక్షన్స్ ఎంతో మీరే గెస్ చేయండి, చూద్దాం.